హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకి వీడియో చేశానండి. దీనికి కావాల్సిన 3 బంగాళాదుంపలు శుభ్రంగా ఒకటి 2 సార్లు కడిగి పీల్ తీసి దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్ వేసుకుని సరిపడి నీళ్లు పోసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు దాన్ని ఉడకబెట్టమండి. ఉడికిన తర్వాత దాన్ని బయటికి తీసి నీళ్ళన్నీ వంపేసి దాన్ని మెత్తగా స్మాష్ చేయాలి. ముక్క కూడా లేకుండా చిన్న చిన్న ముక్కలు లేకుండా కూడా మొత్తం స్మాష్ చేసి దాంట్లోనే రుచికి సరిపడ ఉప్పు, అలాగే ఒక స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొత్తిమీర మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. కొత్తిమీర, అలాగే ధనియా పౌడరు, జీరా పౌడరు, అలాగే వాము ఒక 1/2 స్పూన్ వాము వేసాను టేస్ట్ బాగుంటుంది. అలాగే బ్లైండ్ కోసం మొత్తం చేతికి అంటుకోవడం కోసం కార్న్ఫ్లోర్ పౌడరు ఒక 1/2 కప్ వేసండి. అంటే సుమారుగా 4-5 స్పూన్లు వేసి అది చేతికి అంటుకోకుండా కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం చపాతీ పిండి ముద్ర కలుపుకొని రెడీ చేసుకోవాలి. దీన్ని రెడీ చేసుకుని వెంటనే చేసుకోవచ్చండి. దీన్ని 2 పార్ట్లు వేసుకుని ఒక పార్ట్ తీసుకుని ఇలా పొడుగ్గా సన్నగా తరుకుని రెడీ చేసుకుని దాన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఫోర్క్ సాయంతో ఇలాగా చిన్న చిన్న బిడ్డలాగా ఒత్తుకుని ఒక ప్లేట్లో తీసుకుని రెడీ చేసుకోవాలి. మొత్తం పిండంతా అయ్యే వరకు రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని దాన్ని హై ఫ్లేమ్లో నూనె కాగిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో మార్చుకుని ఒక్కొక్కటి వేసుకుని చక్కగా కలర్ మారే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా రెడీ వేసుకుని వేయించుకోవాలి. ఇవి చాలా స్మూత్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. పిల్లల నుంచి పెద్ద వరకు లైక్ చేస్తారు. ఈవినింగ్ కాలేజ్ నుంచి స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఏదైనా స్నాక్గా తినడానికి టీ టైంలో స్నాక్గా బాగుంటాయండి. ఏదైనా బయట కొన్ని వాటికన్నా కూడా ఇది చాలా మంచిది, టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవన్నీ వేగిన తర్వాత టిష్యూ పేపర్ వేసుకుని బౌల్లో తీసుకుంటే ఆయిల్ ఉంటే ఆ టిష్యూ పేపర్ లాగేస్తుంది. తర్వాత వీటిని సర్వింగ్ బౌల్లో తీసుకుని చక్కగా ఇవి వేసినప్పుడు వెంటనే కదపకుండా నిదానంగా కదుపుకోవాలి. ఒక్కొక్కటి కదుపుకొని చక్కగా తీసుకోవాలి. అలాగే ఇవేంటంటే నేను చెప్పేవన్నీ కూడా జాబ్ హోల్డర్స్కి, అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, బ్యాచులర్కి యూజ్ చేసే రెసిపీస్ అండి. సింపుల్గా ఈజీగా అయిపోయినాయి. ఎక్కువ టైం ఉండదు కాబట్టి వాళ్ళకి ఇలాంటి సింపుల్గా చేస్తే టైం కలిసి వస్తుందండి. అలాగే చూసారుగా ఇలా కలర్ చేంజ్ తీసుకుని బౌల్లో తీసుకోండి. వీటిని వీడు యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయమని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంది. బెల్ సింబల్ అయితే నోటిఫికేషన్లో చాలా వీడియోస్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, స్వీటు, అలాగే స్నాక్ ఐటమ్స్, చట్నీ ఐటమ్స్, పికల్ ఐటమ్స్ ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.